లిక్కర్ కేసులో ఆ నిందితుడు చెప్పేశాడు, ఈ నిందితుడు చెప్పేశాడు కాబట్టి అయిపోయింది జగన్ పని. డబ్బులు ఎట్లా తినేశారట, జగన్ దగ్గరికి వెళ్ళినాయి అంటూ వార్తలు రాసుకొచ్చారు. జగన్ దగ్గరికి అయితే బోలా. ఫైనల్గా జగన్ పిఏ ఓఎస్డి లాంటి వాళ్ళని కూడా పట్టుకెళ్ళారు. తద్వారా జగనే అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. సైకలాజికల్గా అయితే సాధ్యమైపోయింది. పేపర్ల ద్వారా అయితే జగన్ వ్యతిరేకులందరూ దాన్నే నమ్ముతుంటారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు రిజల్ట్ ఏంటయ్యా అంటే వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అడ్డం తిరిగారు, లేకపోతే వాళ్ళు ఈ కేసులో మాట వింటలేదు అంటే వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్తారా, వీళ్ళు రాసినట్టు వాళ్ళు ఓకే అని చెప్తారా, వీళ్ళు డబ్బులు చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళు మేమే తీసుకెళ్ళి ఇచ్చామని చెప్తారా. లిక్కర్ కేసు ఇప్పుడు కథ మార్చేశారు, ఏమీ తెలియదు మాకేం సంబంధం అంటూ నిలదీశారు అన్నటువంటిది. ఎవరి ఆదేశాలతో మద్యం కుంభకోణం కుట్ర చేశారని పోలీసులు ప్రశ్నించారు. అసలు కుట్ర జరిగిందో లేదో తమకెలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించారు. మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్ము ఎవరికి చేర్చారని ప్రశ్నిస్తే వాటితో మాకేంటి సంబంధం అన్నారు. సాక్షుల వాంగ్మూలాలు దర్యాప్తు లభించిన ఆధారాలు చూపించి నిలదీస్తే అవేవి నిజం కావని చెప్పారు. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ఆ నలుగురు సిట్ విచారణలో ఇలా సమాధానాలు చెప్పినట్టుగా తెలిసింది. మాజీ సీఎం జగన్కి సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి కేదారంజన్ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజకేశ్ రెడ్డిలు 2 రోజులు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు చివరి రోజు శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8 గంటల పాటు విచారించారు. ఈ నలుగురిలో ఏ ఒక్కరు దర్యాప్తుకు సహకరించలేదు. ఆ మేరకు వాంగ్మూలాల పైన వాళ్ళు సంతకాలు చేసినట్టు సమాచారం. కస్టడీ ముగిశాక ఈ నలుగురిని కోర్టులో హాజరుపరిచి విజయవాడ జిల్లా జైలుకి తరలించారు. ఇది ఫైనల్గా వీళ్ళే చెప్పేశారు అని చెప్పారు. ఇప్పుడు ఏమీ చెప్పలేదు కాబట్టి అది ఏది ఎవడు ఆయన చెప్పాడు అని ఈయన అడుగుతారు, ఈయన చెప్పాడని ఆయన అడుగుతారు. ఆధారాలు ఉంటే కనుక అసలు ఇప్పటిదాకా వదిలిపెట్టేవాళ్ళు ఆ జగన్ది. సింపుల్ లాజిక్ ఇక్కడ లెక్కర్లో జరుగుతున్నది ఏంటంటే పత్రికల ద్వారా తీర్పిచ్చేస్తారు. పత్రికల ద్వారా ఒక భావాన్ని కల్పించడం అన్నటువంటిదే ఒక గేమ్ నడుస్తుంది ఇక్కడ. అంతే.